నమస్తే నేను నల్ని వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పాతాళానికి పడిపోయింది. కొనేవారు లేక బిల్డర్లు పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఆర్థిక మాంద్యం భయంతో లో బడ్జెట్ అపార్ట్మెంట్లు, రీసేల్ ఫ్లాట్లు అమ్ముడవడం లేదు. ఈ ఎఫెక్ట్ మిగిలిన రంగాలపై కూడా పడుతోంది. ప్రభుత్వ ఖజానాకు వచ్చేటువంటి ఆదాయం భారీగా తగ్గిపోయింది. ఒకవైపు రియల్టర్లు రేట్లు తగ్గించడం లేదు, మరొక వైపు కొనుగోలుదారులు కొనేందుకు మొగ్గు చూపడం లేదు. దీంతో రియల్ పతనానికి బ్రేకులు పడడం లేదు. ఇదే ఇవాల్టి స్టోరీ బోర్డ్ చూద్దాం. తెలంగాణలో రియల్ ఎస్టేట్ పాతాళానికి పడిపోయింది. నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్లు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. కొత్తవి నిర్మాణం కావడం లేదు. ఉన్న వాటిని కొనేందుకు జనం సాహసించడం లేదు. ఆర్థిక మాంద్యం వస్తుందన్న భయంతో అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు కూడా వెనక్కి తీసేసుకుంటున్నారు. వడ్డీలకు తెచ్చిన నిర్మించిన రియల్టర్లు లబోదిబోమంటున్నారు. హైదరాబాద్ నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇక్కడ ఆకాశ హర్మ్యాలే కాదు, విల్లా ప్రాజెక్టులు సైతం ఓ రేంజ్లో దూసుకెళ్లాయి. ఫ్లాట్ అయినా విల్లా అయినా ఐటీ కారిడార్కు సమీపంలో అధిక డిమాండ్ ఉండడంతో సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు జనం మొగ్గు చూపారు. ఇదంతా గతం. ప్రస్తుతం అపార్ట్మెంట్ల నిర్మాణం ఆగిపోయింది. కొత్తవి నిర్మాణం జరగడం లేదు. ఉన్న వాటిని కంప్లీట్ చేయడం లేదు. 2022లో పతనమైన రియల్ ఎస్టేట్ ఇప్పటికీ కోలుకోవడం లేదు. మరో 2-3 ఏళ్లు ఇలాగే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. రోజుకొక అపార్ట్మెంట్ కూడా బుక్ అవడం లేదు. సంక్షోభం వస్తుందన్న అంచనాలు జనాలను అడుగు ముందుకు వెయ్యనివ్వడం లేదు. ఇప్పటికే బుక్ చేసిన వాళ్ళు కూడా డ్రాప్ అవుతున్నారు. ఇచ్చిన అడ్వాన్సులు వెనక్కి తీసేసుకుంటున్నారు. దీంతో ₹2 వడ్డీలకు తెచ్చి అపార్ట్మెంట్లు, విల్లాలు, డూప్లెక్స్లు నిర్మించిన రియల్టర్లు లబోదిబోమంటున్నారు. ఆర్థిక సంక్షోభం వస్తుందన్న భయంతో కొత్తగా ఇల్లు కొనాలంటే వణికిపోతున్నారు. కొనుగోలు చేయాలని సిద్ధమైన వారు కూడా మాంద్యం భయంతో వెనకడుగు వేస్తున్నారు. ఒకవైపు మాంద్యం, మరోవైపు యుద్ధంతో జనం అల్లాడిపోతున్నారు. చేతిలో ఉన్న డబ్బును బయటకు తీసేందుకు ససేమిరా అంటున్నారు. హైదరాబాద్ చుట్టూ రియల్ ఎస్టేట్ రంగం విస్తరించింది. రియల్టర్లు ఇబ్బడి ముబ్బడిగా అపార్ట్మెంట్లు, విల్లాలు, డూప్లెక్స్లు నిర్మించారు. అవసరానికి మించి నిర్మాణాలు చేయడం, రేట్లు తగ్గించకపోవడంతో ఇళ్ల కొనుగోలుకు జనం ఆసక్తి చూపడం లేదు. అమెరికా, ఇరాన్ యుద్ధంతో నిర్మాణ ఖర్చు ఊహించిన విధంగా పెరిగిపోయింది. స్టీల్, సిమెంట్ రేట్లు భగభగా మండుతున్నాయి. హైదరాబాద్లో డబుల్ బెడ్రూమ్ కొనాలంటే కనీసం 2 కోట్లు పెట్టాల్సిందే. అదే ట్రిపుల్ బెడ్రూమ్ అయితే 3 కోట్లు అవుతోంది. వీటికి అదనం జీఎస్టీలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలను రియల్టర్లు బాదుతున్నారు. హైదరాబాద్లో ఎంత అద్భుతంగా కట్టినా ఎస్ఎఫ్టీకి 3,000 కంటే ఎక్కువ ఖర్చు కాదు. అయితే రియల్టర్లు, బిల్డర్లు మాత్రం 10,000 చెబుతున్నారు. తగ్గించడానికి ఒక్కరూ ముందుకు రావడం లేదు. దీనికి అదనంగా ఫ్లోర్కు ఒక రేటు పెడుతున్నారు. అంతేనా? ఈస్ట్ ఫేస్కు ఒక రేటు, కార్నర్ ఫ్లాట్కి అయితే మరో ధర. అన్నీ ఓకే అనుకుంటే రిజిస్ట్రేషన్ ఛార్జీలు, 2 ఏళ్ల పాటు మెయింటెనెన్స్ ఛార్జీలు వేస్తున్నారు. దీంతో సొంతిల్లు కొనుగోలు చేయాలంటే జనం బెంబేలెత్తిపోతున్నారు. సంవత్సరానికి 12 లక్షల జీతం తీసుకునే వారికి బ్యాంకులు కూడా ₹1 కోటి కంటే ఎక్కువ రుణం ఇవ్వరు. మరో ₹1 కోటి ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? అందుకే హైదరాబాద్లో అపార్ట్మెంట్లు, విల్లాలు, డూప్లెక్స్ హౌస్లు కొనుగోళ్లు ఆగిపోయాయి. రియల్ ఎస్టేట్ పతనమైందని బిల్డర్లు రేట్లు తగ్గించరు. ఆసక్తి ఉన్నవారు ఎక్కువ రేట్లకు కొనుగోలు చెయ్యరు. దీంతో హైదరాబాద్ రియల్ రంగంలో ఎన్నడూ లేని విధంగా పాతాళానికి పడిపోయింది. ఏడాదికి 12 లక్షల జీతం తీసుకునే వారి పరిస్థితి ఇలా ఉంటే, అందులో సగం తీసుకునే వారి పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. నెలకు 50,000 సంపాదించే ఉద్యోగులు సొంతింటి కలను కలగానే మిగుల్చుకుంటున్నారు. అప్పు చేసి ఇల్లు కొనుగోలు చేసి ఇబ్బందులు పడే బదులు వచ్చే జీతంతో అద్దె ఇంట్లోనే గడిపేద్దామని భావిస్తున్నారు. కొత్త అపార్ట్మెంట్ల సంగతి ఇలా ఉంటే, పాత అపార్ట్మెంట్ల అమ్మకాలు కూడా ఏమాత్రం ముందుకు సాగడం లేదు. భారీగా తగ్గించి విక్రయిద్దామని అనుకుంటున్నా ఎవరూ ముందుకు రావడం లేదు. గ్రేటర్ హైదరాబాద్లో దాదాపు 2 లక్షల ఇళ్లు అందుబాటులో ఉన్నాయి. వాళ్ళు రేట్లు తగ్గించరు, జనం కోట్లు పెట్టడానికి ఆసక్తి చూపించడం లేదు. అసలే మాంద్యం వస్తుందన్న భయంతో ఉన్న డబ్బును జాగ్రత్తగా దాచుకుంటున్నారు. అపార్ట్మెంట్లు, విల్లాల సంగతి ఇలా ఉంటే, భూముల రేట్లు కూడా దారుణంగా పతనమయ్యాయి. మొన్నటి వరకు భూముల ధరలకు రెక్కలొచ్చాయి. కోకాపేటలో అయితే ఎకరా 150 కోట్లు అమ్ముడైంది. ఇప్పుడు భూములు కూడా ఎవరూ కొనడం లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే రియల్ ఎస్టేట్ రంగం గతంలో ఎన్నడూ లేని గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఇది ఇప్పట్లో కోలుకునే అవకాశం కనిపించడం లేదు. హైదరాబాద్లో నెలకొన్న గడ్డు పరిస్థితిని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థల గణాంకాలు ప్రతిబింబిస్తున్నాయి. అనురాగ్ నివేదిక ప్రకారం 2025 3వ త్రైమాసికంలో కొత్త గృహాల సరఫరా గత ఏడాదితో పోలిస్తే 38% క్షీణించింది. హైదరాబాద్లో నివాస గృహాల విక్రయాలు
23% తగ్గింది. 58,540 యూనిట్ల నుంచి 44,885 యూనిట్లకు పడిపోయింది. నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక ప్రకారం జనవరి 2026లో రిజిస్ట్రేషన్లు ఏడాది ప్రాతిపదికన 14% తగ్గాయి. ముఖ్యంగా 1 కోటికి పైబడిన గృహాల లావాదేవీల్లో భారీ తగ్గుదల కనిపించింది. దేశంలో టాప్ 7 నగరాల్లో హైదరాబాద్ అత్యధిక ఆఫీస్ స్పేస్ ఖాళీ రేటును నమోదు చేసింది. కొత్త ఆఫీస్ స్పేస్ సరఫరాలో 39% తగ్గుదల నమోదైంది. అంతర్జాతీయంగా పరిస్థితులు అనుకూలంగా లేని సమయంలో ప్రభుత్వం మరింత భరోసా ఇచ్చేలా వ్యవహరించాల్సింది పోయి గందరగోళ నిర్ణయాలు తీసుకోవడం వల్ల పెట్టుబడిదారులు వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. మార్కెట్ పరిస్థితులు స్థిరపడుతున్నాయని కొందరు డెవలపర్లు ఆశాభావంతో ఉన్నా విధానపరమైన అనిశ్చితి మాత్రం రియల్ ఎస్టేట్ రంగానికి పెను సవాలుగా మారింది. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పతనం 2022 నుంచి మొదలైంది. ఐటీ కారిడార్ విస్తరించిన వెస్ట్ సిటీలో అమ్మకాలు లేక ప్రాజెక్టులన్నీ వెలవెలబోతున్నాయి. కంప్లీట్ అయిన వాటిని అమ్ముకుంటే చాలని బిల్డర్లు, రియల్టర్లు భావిస్తున్నారు. కొందరు మాత్రం మరో 3 ఏళ్ల వరకు కొత్త ప్రాజెక్టులు చేపట్టకూడదని డిసైడ్ అయ్యారు. యుద్ధం ఎఫెక్ట్ కొత్త నిర్మాణాలపై తీవ్రంగా ప్రభావం చూపుతోంది. హైదరాబాద్ అంటేనే రియల్ ఎస్టేట్కి అడ్డా. నగరంలోని చుట్టుపక్కల ప్రాంతాలన్నీ అభివృద్ధి అయ్యాయి. రియల్ ఎస్టేట్ రంగం దూసుకుపోయింది. 2017 సంవత్సరం నుంచి అంచెలంచెలుగా ఎదిగిన రియల్ ఎస్టేట్ 2024 సంవత్సరంకి వచ్చేసరికి పాతాళానికి పడిపోయిందంటే నమ్మశక్యంగా లేదు కదా. ఎన్నికలకు ముందు రియల్ ఎస్టేట్ రంగం కాస్త కుదేలైనప్పటికీ ఎన్నికలైన తర్వాత పుంజుకుంటూ ఉంటుంది. అయితే తెలంగాణలో మాత్రం ఎన్నికలు జరిగి చాలా నెలలు కావస్తున్నా ఏమాత్రం సర్దుకోకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అంతేకాకుండా రోజురోజుకు కుదేలవుతూ రావడం మరింత ఆశ్చర్యానికి గురిచేస్తోందని నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా బిల్డింగులను కొనేవారు లేకుండా పోవడంతో కొన్ని కంపెనీలు బ్యాంకుల్లో కోట్ల కొద్దీ అప్పులు చేస్తూ అపార్ట్మెంట్లను నిర్మిస్తున్నాయి. మరికొన్ని కంపెనీలైతే ఎన్ఆర్ఐల సహాయంతో డబ్బులు అప్పుగా తెచ్చుకుని రియల్ ఎస్టేట్లో పెట్టుబడులుగా పెడుతున్నారు. 2022 సంవత్సరం వరకు తెలంగాణలోని రియల్ ఎస్టేట్ రంగానికి ఎలాంటి లోటు లేకుండా పోయింది. ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్ద పెద్ద కంపెనీలు రావడంతో నగర శివారులో కూడా ఓపెన్ ఫ్లాట్స్కి డిమాండ్ భారీగా పెరిగింది. ఆ తర్వాతే రియల్ ఎస్టేట్ పతనం షురూ అయింది. స్థిరాస్తి రంగంలో క్రయ విక్రయాలు దారుణంగా పడిపోయాయి. హైడ్రా కూల్చివేతలు, ఫార్మాసిటీ రద్దు, జిల్లాల పునర్వ్యవస్థీకరణపై గందరగోళం, జీహెచ్ఎంసీ విభజన అంశాలు డెవలపర్లు, కొనుగోలుదారుల నమ్మకాన్ని దెబ్బతీశాయి. 2 లక్షలకు పైగా అపార్ట్మెంట్ల నిర్మాణం పూర్తి కాగా ఎలాంటి సేల్స్ లేకుండా ఖాళీగా పడున్నాయి. అధికారులు కోట్ల రూపాయలు లంచాలు తీసుకుని ఎకరం స్థలంలో కూడా 50 ఫ్లోర్లకు పైగా అపార్ట్మెంట్ల నిర్మాణానికి అనుమతులిచ్చి నగరాన్ని నిండా ముంచేశారు. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా ఎకరం కనీసం 50 లక్షలకు పైగా అమ్ముడైతే నేడు 30 లక్షలకు కూడా భూములు కొనే దిక్కు లేకుండా పోయింది. ఇల్లు, ప్లాట్లు సైతం సకాలంలో అమ్ముడుపోక రియల్ వ్యాపారులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. అంతర్జాతీయ ఆర్థిక మందగమనం, ఐటీ రంగంలో అనిశ్చితి వంటి కారణాలకు తోడు యుద్ధం ఎఫెక్ట్ పడుతోంది. నగరంలో రియల్ ఎస్టేట్ అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి అన్న చందంగా మారింది. నిజానికి నగరంలో ఏటా 1,50,000 నుంచి 2 లక్షల ప్లాట్లు అందుబాటులోకి వస్తే ఇందులో 60 నుంచి 70% మేర విక్రయాలతో సర్దుబాటు జరిగేది. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవు. కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు డిమాండ్ లేకపోయినా కొత్త వెంచర్లతో పాటు అపార్ట్మెంట్లను నిర్మిస్తున్నారు. లక్షల కోట్ల అప్పులు చేసి మరీ వీటిని నిర్మించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు పెట్టిన పెట్టుబడులు 3 సంవత్సరాల తర్వాత రెట్టింపవుతాయని జనాన్ని నమ్మిస్తున్నారు. అంతేకాకుండా కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు 2027 సంవత్సరంలో తప్పకుండా రియల్ ఎస్టేట్ రంగం దూసుకుపోతుందని అపార్ట్మెంట్లను నిర్మిస్తున్నారు. కానీ కొన్ని పెద్ద కంపెనీలు మాత్రం ఎలాంటి కొత్త వెంచర్ల జోలికి పోకుండా ఉన్నా వాటిని సేల్ చేసుకునే దారిలో పడ్డాయి. రియల్ ఎస్టేట్కు సంబంధించిన ఏదైనా ప్రకటన వస్తే తప్ప ఈ రంగం మెరుగుపడే అవకాశాలు లేవని నిపుణులు చెబుతున్నారు. మెరుగైన మౌలిక వసతులు, అంతర్జాతీయ స్థాయి మానవ వనరులు, పుష్కలమైన వృద్ధి రేటుతో దేశంలోని ఇతర మెట్రో నగరాల కంటే హైదరాబాద్ గడిచిన 5-6 ఏళ్లు దూసుకుపోయింది. దీంతో నగరంలో ఐటీయేతర పెట్టుబడులతో పాటు ఉపాధి అవకాశాలతో రియల్ ఎస్టేట్ రంగానికి ఎంతో అనుకూలంగా మారింది. 2022 తర్వాత సీన్ రివర్స్ అయింది. పెట్టుబడులకు ఎలాంటి భరోసా లేకపోవడంతో బిల్డర్లు కూడా వెనకడుగు వేస్తున్నారు. ఉన్న ఫ్లాట్లను విక్రయించుకుంటే చాలు, 3 ఏళ్ల వరకు కొత్త ప్రాజెక్టుల జోలికి వెళ్లకపోవడమే మంచిది అనే నిర్ణయానికి వచ్చారు. దీంతో వడ్డీ రేట్లు తగ్గించినా, జీఎస్టీలో మార్పులు జరిగినా, ధరల సర్దుబాటు జరుగుతుందని చెబుతున్నా అమ్మకాలు పెరగడం లేదు. దీంతో ప్రాజెక్టుల్లో వందలాది యూనిట్లు మూలన పడ్డాయి. ఒకప్పుడు రెసిడెన్షియల్, కమర్షియల్ కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగా ఐటీ కారిడార్ విస్తరించిన వెస్ట్ సిటీ ఇప్పుడు అమ్మకాలు లేక ప్రాజెక్టులన్నీ వెలవెలబోతున్నాయి. నిజానికి కమర్షియల్ కార్యకలాపాలు కూడా లేకపోవడంతో ప్రాజెక్టులకు ఆదరణ రావడం లేదు.
పట్టణ మౌలిక వసతులను అభివృద్ధి కుంటుపడ్డంతోనే వెస్ట్ సిటీలో గచ్చిబౌలి, రాయదుర్గం, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట్, హైటెక్ సిటీ, మాదాపూర్ వంటి ప్రాంతాల్లో రెసిడెన్షియల్ సెగ్మెంట్ డీలా పడింది. ఇక చెప్పుకోదగిన సంస్థలు పెట్టుబడులతో ముందుకు రాకపోవడం కూడా హైదరాబాద్ నిర్మాణ రంగం కొట్టుమిట్టాడుతోంది. ₹1,00,00,000 విలువైన గృహాలకు రాష్ట్ర ప్రభుత్వం స్టాంప్ డ్యూటీ 5.5%, రిజిస్ట్రేషన్ ఫీజు 0.5%, ట్రాన్స్ఫర్ డ్యూటీ 1.5% వసూలు చేస్తోంది. మొత్తంగా 7.5% అవుతోంది. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ లభించకపోవడం సరసమైన గృహ నిర్మాణానికి పెద్ద ప్రతిబంధకంగా మారింది. నిర్మాణ వ్యయంపై 18%, విక్రయ విలువపై 5% జీఎస్టీ చెల్లిస్తున్నారు. గృహ కొనుగోలుదారులపై అత్యధిక జీఎస్టీ భారం పడుతోంది. ఉదాహరణకు చదరపు అడుగు 5,000 ఉన్న ఫ్లాట్పై దాదాపు 700 జీఎస్టీ పడుతోంది. విక్రయ విలువలో ఇది 14% సమానం. భూమి ధరపై పన్ను లేనప్పటికీ ఇది పరిశ్రమలోనే అత్యధిక పన్నుగా ఉంది. తెలంగాణ ప్రభుత్వానికి వచ్చే ఆదాయాల్లో రిజిస్ట్రేషన్లు, స్టాంప్ డ్యూటీ ద్వారా వచ్చేది అత్యంత కీలకం. గత 2 ఏళ్లుగా ఈ రంగం తీవ్ర ఒత్తిడిలో ఉండడంతో ఆదాయ వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఖజానాకు ఆదాయం పెరగాలంటే రియల్ ఎస్టేట్ లావాదేవీలు పెరగాలి. కానీ ఏటా బడ్జెట్ ప్రతిపాదనలు పెరుగుతున్నప్పటికీ అందుకు అనుగుణంగా ఆదాయం పెరగడం లేదు. హైడ్రా కూల్చివేతలు, మూసీ నదీ తీర ప్రాంత చర్యలతో కొనుగోలుదారులు వేచి చూసే ధోరణితో ఆదాయం తగ్గుముఖం పట్టింది. కాగ్ లెక్కల ప్రకారం 2022-23లో డిసెంబర్ వరకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా 10,713.44 కోట్ల ఆదాయం సమకూరింది. జనవరి వరకు 11,806.61 కోట్లు రాష్ట్ర ఖజానాకు వచ్చింది. అంటే బడ్జెట్ అంచనాల్లో 75.68% లక్ష్యాన్ని చేరింది. 2025 డిసెంబర్ నాటికి 11,304.19 కోట్లు, 2026 జనవరి వరకు 12,345.81 కోట్ల ఆదాయం వచ్చింది. అంటే 2 ఏళ్ల క్రితంతో పోలిస్తే రిజిస్ట్రేషన్ల ఆదాయం 11% తగ్గిందని కాగ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గతమెంతో ఘనం, భవిష్యత్తు ప్రశ్నార్థకం అన్నట్టు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పరిస్థితి తయారైంది. ఒకప్పుడు ఎకరం 100 కోట్లకు విక్రయిస్తే ప్రస్తుతం 50 లక్షలు విలువ చేసే ఇళ్లు కూడా అమ్ముడవడం లేదు. రియల్ ఎస్టేట్ ప్రభావం మిగిలిన రంగాలపై కూడా పడుతోంది. బిల్డర్లు పైకి గంభీరంగా కనిపిస్తున్నప్పటికీ లోలోన ఆర్థికంగా చితికిపోతున్నారు. చేసిన అప్పుల నుంచి ఎలా బయటపడాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డం అంటే ఇదే. 3 ఏళ్లుగా ముక్కుతూ మూలుగుతూ కింద మీద పడుతున్న హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పూర్తిగా పతనం దిశగా పయనిస్తోంది. కన్స్ట్రక్షన్ రంగం కుదేలైపోయింది. ఇదే నిజం. అంతా బాగానే ఉంది, సూపర్గా ఉంది, రియల్ ఎస్టేట్ వెలిగిపోతోంది అని చాలా మంది చెప్తున్న కబుర్లు పచ్చి అబద్ధాలు. నిజానికి హైదరాబాదే కాదు, దేశంలో అన్ని ప్రధాన నగరాల్లో రియల్ ఎస్టేట్ కుదేలైపోయింది. వీటన్నిటికీ తోడు ఇటీవల ప్రధాని మోడీ ఇచ్చిన పొదుపు మంత్రం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ని పాతాళానికి తొక్కేసింది. అత్యవసరమైన ఎవరైనా అపార్ట్మెంట్ కొనుక్కుందామని రెడీ అయిన వారు కూడా వెనక్కి వెళ్ళిపోతున్నారు. రోజులు బాగా లేవు, ఆర్థిక పరిస్థితి అసలే బాలేదు, చేతిలో ఉన్న 4 డబ్బులు తీసుకెళ్లి ఏ అపార్ట్మెంట్ కొనడానికి పెట్టేస్తే నిండా మునిగిపోతాం అనే భయంతో ఎవరికి వాళ్ళే బిగుసుకుపోతున్నారు. బడా సంస్థలు మొదలు కాలనీలో ఉండే చిన్న బిల్డర్స్ వరకు, కార్పొరేట్ సంస్థల్లోని రియల్ మార్కెట్ సంస్థల నుంచి గల్లీలో ఉండే రియల్ బ్రోకర్ దాకా ప్రస్తుత మార్కెట్ను చూసి విలవెల్లాడుతున్నాడు. దేశంలోని ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, పూణే, కోల్కతా వంటి 7 మెట్రో నగరాల్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ స్థితిగతులపై అన్రాక్ సర్వే చేపట్టింది. ప్రధానంగా హైదరాబాద్కి సంబంధించి మార్కెట్ పరిస్థితి దయనీయంగా ఉన్నట్లుగా నివేదిక వెల్లడించింది. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే కాదు, రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లోని వ్యవసాయ భూముల క్రయ విక్రయాలు సైతం గణనీయంగా తగ్గాయి. లక్షలాది కుటుంబాలు ఆధారపడే హైదరాబాద్ మహానగర రియల్ రంగం పరిస్థితి నానాటికి దిగజారుతూ ఉండడంతో అనుబంధ రంగాల్లోనూ ఆ ప్రభావం కనిపిస్తోంది. సాధారణంగా మనం అపార్ట్మెంట్లో కొనుగోలు చేసే ఫ్లాట్లలో నికర నివాస పరిధితో పాటు కామన్ ఏరియాతో కలుపుకొని ధరను చెల్లిస్తాం. మనం చెల్లించే డబ్బుల్లో కామన్ ఏరియా అంటే ఎలివేటర్స్, లాబీ, మెట్లు, క్లబ్ హౌస్లు, పార్కింగ్ వంటి వసతులు, టెర్రస్ వంటివి కూడా ఉంటాయి. అయితే దేశవ్యాప్తంగా మెట్రో నగరాల్లో ఈ కార్పొరేట్ ఏరియా క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్లుగా తేలింది. మహానగరంలో ప్రారంభమైన కొత్త యూనిట్లలో ఏకంగా 82% వెస్ట్ సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్, తెల్లాపూర్, మణికొండ, కూకట్పల్లి, అత్తాపూర్, కోకపేట, పటాన్చెరు, మాధాపూర్, అప్పా జంక్షన్ ప్రాంతాల్లోనే ఉన్నాయి. కొద్దో గొప్పో జరిగిన అమ్మకాల్లోనూ వెస్ట్ సిటీలో 55% ఉంటే ఉత్తరం అంటే మియాపూర్, పోచారం, బాచుపల్లి, నిజాంపేట్, బొల్లారం, యాప్రాల్, సామీర్పేట్ ప్రాంతాల్లో మరొక 26% నమోదయ్యాయి. అంటే మార్కెట్లో 81% ఈ 2 ప్రాంతాలకే పరిమితమైంది. కొత్త ప్రాజెక్టుల ప్రారంభంలోనూ 62% వెస్ట్ సిటీలోనే ఉంటే 24% నార్త్ సిటీలో ఉంది.
ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు. రెసెషన్ అంటున్నారు, ఆర్థిక సంక్షోభం ముంచుకొస్తుందని అంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న డబ్బు పట్టుకెళ్లి రియల్ ఎస్టేట్ మీద పెట్టడం అవసరమా అని జనం పబ్లిక్గానే మాట్లాడుకుంటున్నారు. అమెరికా ఇరాన్ యుద్ధం, దానివల్ల చమురు సంక్షోభం, కేంద్ర ఖజానాలో విదేశీ మారకద్రవ్యం తగ్గిపోవడం వెరసి అన్ని రంగాలు ఒక్కొక్కటిగా కుదేలైపోతున్నాయి. దానిలో భాగంగానే రియల్ ఎస్టేట్ మరింత పతనానికి జారిపోయింది. నిజానికి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కొత్తగా ఢమాలయ్యింది ఏమీ లేదు. 4 ఏళ్లుగా సిటీలో రియల్ ఎస్టేట్ పూర్తిగా పడుకుంది. అవసరానికి మించి నిర్మాణాలు చేయడం, ఆర్టిఫిషియల్ బూమ్ క్రియేట్ చేయడం, వీటన్నింటికీ మించి ఎకరా భూమి 100 కోట్లకు కొనిపించడమే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ను సర్వనాశనమయ్యేలా చేసింది. భూముల విలువ పెంచడానికి 100 నుంచి 150 కోట్లకు ఎకరాన్ని కొనిపించారు. అంత డబ్బు పెట్టి భూమి కొని సాధారణ రేటుకు అపార్ట్మెంట్లు అమ్మగలరా? బిల్డర్లు ఎస్ఎఫ్టీ రేటు 10 నుంచి 15,000 రూపాయలు దాటించేస్తారు. ఆ దెబ్బకి మిడిల్ క్లాస్ బయ్యర్ పారిపోయాడు. దాని ఫలితమే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పతనం. బిల్డర్స్ అందరూ పైకి గంభీరంగా కనిపిస్తున్నా లోలోన ఆర్థికంగా సతమతమైపోతున్నారు. కొందరు స్వచ్ఛందంగా ప్రాజెక్టులు నిలిపివేశారు. కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు 100కి 2 రూపాయలు వడ్డీకి అప్పులు తెచ్చి కింద మీద పడి నిర్మాణాలు పూర్తి చేస్తున్నారు. అయినా కొనేవాళ్ళు లేరు. మరోవైపు ఫ్రీలాన్స్ పేరుతో జనం నుంచి 100 కోట్లు వసూలు చేసిన బిల్డర్లు నిర్మాణాలు పూర్తి చేయలేక పరారైపోయారు. ఇలా సిటీలో ఫ్రీలాన్స్ బాధితులు లక్షల్లో ఉన్నారు. పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థలన్నీ ఎస్ఎఫ్టీ 10,000 నుంచి 15,000 రూపాయలకు అమ్ముతున్నారు. అంటే 2000 ఎస్ఎఫ్టీ అపార్ట్మెంట్ కొనాలంటే ఒక మధ్యతరగతి వ్యక్తి 2.5 కోట్ల రూపాయలు పెట్టాలి. పైగా దానికి బ్యాంకు వడ్డీలు, లోన్లు అదనం. అది అసాధ్యం. అందుకే అపార్ట్మెంట్లు కొనడానికి జనం భయపడి పారిపోతున్నారు. భూమి రేటు వేసుకుని ఎస్ఎఫ్టీ 5,500 నుంచి 6,500 వరకు అమ్మితే అది జనానికి అందుబాటులో ఉంటుంది. అందరూ కొనడానికి వస్తారు. కానీ 100 కోట్లు పెట్టి భూములు కొని ఆ భారాన్ని భరించడానికి ఎస్ఎఫ్టీ 10,000 నుంచి 15,000కు అమ్మితే జనం ఎందుకు వస్తారు? అంత ఆర్థిక సత్తా ఎవరి దగ్గర ఉంటుంది? అందుకే మధ్యతరగతి బయ్యర్ రియల్ ఎస్టేట్కి దూరం అయిపోయాడు. ఇక్కడే కాదు, దేశవ్యాప్తంగానూ రియల్ ఎస్టేట్ సంక్షోభంలో ఉంది. ప్రభుత్వ పెద్దలు ఈ ఊరడింపు మాటలు క్షేత్రస్థాయిలో రియల్ రంగానికి మాత్రం ఉపశమనం కలిగించడం లేదు. ఇతర నగరాల కంటే వేగంగా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో రియల్ మార్కెట్ ఢమాలంటోంది. బడా బిల్డర్స్ ఎవరూ మెట్టు దిగడం లేదు. వడ్డీలైనా కట్టుకుంటాం కానీ రేటు వచ్చిన రోజే అమ్ముకుందామని మొండిగా కూర్చున్నారు. అందుకే రియల్ ఎస్టేట్ మరింత కూడనెల్లిపోయింది. ఇప్పటికైనా అయిన కాడికి అమ్ముకునే నిర్ణయానికొస్తే రియల్ ఎస్టేట్ ఎంతో కొంత బాగుపడుతుంది. ఇప్పుడు దేశం ఆర్థికంగా కఠిన పరిస్థితుల్లో ఉందని మెసేజ్ అన్ని వర్గాలకు చేరిపోయింది. ఈ సమయంలో 10 రూపాయలుంటే దాచుకోవడం తప్ప ఖర్చు చేయకూడదని జనం డిసైడ్ అయిపోయారు. అంతేకాదు, ప్రభుత్వం కూడా పెద్ద పెద్ద నిర్మాణాలను 2 ఏళ్ల పాటు వాయిదా వేయాలని సూచనప్రాయంగా ఆదేశించింది. అందుకే ఏ రియల్ ఎస్టేట్ సంస్థ కూడా కొత్త నిర్మాణాలను చేపట్టడం లేదు. ఉన్నవి అమ్ముకుంటే చాలనే ఆలోచనలో ఉన్నారు బిల్డర్లు.